హాయ్ వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు వెలక్కాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నాను. చాలా ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చును. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దాము. ఇందుకోసము 2 వెలక్కాయలను తీసుకున్నాను. ఇవి పండ కాయన కొట్టి చూస్తే కానీ తెలియదు కదా. నేను తీసుకున్నవి 2 కూడా మరీ అంత కచ్చిగా లేవు, అలాగని పండుగ కూడా కాలేదు. మరి పూర్తిగా పండయింది అంటే పులిహోరకు పరికి రాదు. కచ్చిగా కాయలాగా ఉంది అంటే అప్పుడు ఒక పావు గంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. వెలక్కాయలో ఉన్న గుజ్జునంతటిని ఒక చిన్న పాత్రలోనికి తీసుకోవాలి. మిక్సీ జార్లోనికి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న వెలగపండు గుజ్జును వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడానికి రావట్లేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. అందులోనికి పల్లీలు, శనగపప్పు, మినపప్పును వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోనికి పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఎండుమిర్చిని వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలి. అన్నీ వేగిన తర్వాత కాస్త పసుపుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి వెలక్కాయ మిశ్రమాన్ని ఇందులోనికి వేసుకొని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. వెలక్కాయ బాగా వేగిపోయింది. దించేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోనికి కొద్దిగా వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ను చూసి పులుపు సరిపోలేదంటే ఇంకొద్దిగా వేసుకొని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కలుపుకోవద్దు. మిగిలిన వెలక్కాయ మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నాను. నాకైతే పావు కేజీ రైస్కు కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి, వెలక్కాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.